నమస్కారం. నమస్కారం. మీ పేరు సార్? రవీందర్ రెడ్డి. మీది ఏ నియోజకవర్గం సార్? పార్లమెంట్ ఇది మల్కాజిగిరి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి కదా, ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? నేనైతే బీజేపీకి వేస్తాను. బీజేపీ. ఎందుకు సార్? అంటే నాకు మన హిందూ ధర్మం కాపాడుతున్నది, మన మోడీ గారు చేసిన మంచి పనులకు ఫస్ట్ మనము మన హిందుత్వం అనేది మనం కాపాడుకోవాలి మనది. ఎందుకంటే ఈ హిందువుల గురించి చాలా చులకన మన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. చులకన వేరే వాళ్ళు అనవద్దు, మన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అది హిందూ ప్రతి ఒక్కదానికి ఇది అంటున్నారు. దాని గురించి మేమైతే మోడీ గారికి వేస్తాము. ఇక్కడ ఈటెల రాజేందర్ గారికి ఇస్తాం. సార్ నమస్కారం సార్. నమస్తే. మీ పేరు సార్? మా పేరు కుమారస్వామి అండి. మీ పార్లమెంట్ పరిధిలో ఏ నియోజకవర్గం సార్? మాది ఉప్పల్ నియోజకవర్గం అండి. ఎంపీ అయితే ఇది మల్కాజ్గిరి నియోజకవర్గం. అదే సార్, ఇప్పుడు ప్రజెంట్ అయితే సార్వత్రిక ఎన్నికలు అయితే జరగనున్నాయి కదా. ఇప్పుడు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎల్ఆర్ ఉన్నారు, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి ఉన్నారు. మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? మేమైతే బీజేపీ వేస్తామంటున్నాం. ఎందుకంటే డెవలప్మెంట్ 10 years చేసింది, ఇంకా ఈ 5 yearsలో ఇంకా ఎక్కువ చేస్తారని. అందులో కూడాను నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో 3rd నెంబర్లో ఉంది మన ఇండియా. కాబట్టి ఆయనకి చేస్తే 1 నెంబర్కి తీసుకోవడానికి అవకాశం ఉంది ప్రపంచంలో. అందుకని బీజేపీకి బలపడుతుంది. ఈటల రాజేందర్ గారికి వేస్తాం. ప్రజెంట్ ఇక్కడ అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అవన్నీ 12-14 పార్టీలు కలిసి ఉన్నవి. ఎప్పుడు అవి విడిపోతాయో తెలియదు. ఒకే ఒక పార్టీ ఏదైతే దానికి వేస్తే మనము బాగుంటుంది, మనకి అన్ని విధాలుగా బాగుంటుంది. అదే సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నవీన్ కుమార్. పార్లమెంట్ పరిధిలో ఏ నియోజకవర్గం వస్తుంది? మల్కాజ్గిరి. ప్రజెంట్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి కదా. అవునండి. ఇప్పుడు బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎల్ఆర్, అవును. కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురిట్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకైతే ఈటల రాజేందర్ రావాలని ఉంటాము. అది అతనే వస్తాడు కంపల్సరీ. ఎందుకంటే అతను ఇప్పుడు కరోనా మూమెంట్లో కూడా చాలా మందికి హెల్ప్ చేసిండు, శానిటైజర్ వేయించిండు, చాలా మందిని ఆదుకున్నాడు. ఆయన మంచి వ్యక్తి. మాకు ఆయన రావాలని నాకున్నది. ఇప్పుడు ఇక్కడ స్టేట్లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లున్నది? కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ ఏమన్నా? ఎఫెక్ట్ ఉందండి. ఇప్పుడైతే అంతా ఫ్రీ అన్ని చుట్ల అన్ని చాలా మంది పబ్లిక్ అయితే మోసపోతున్నారు, ఆగమవుతున్నారు. వాళ్ళకి ఎటు కాకుండా ఉన్నది అంతా మొత్తం. ఇప్పుడు ఏదో ఇప్పుడు ఇవ్వాలి ఇప్పుడు ఇస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని డబల్ చేసేది తెలియదు, సింగిల్ చేసేది తెలియదు. ఆ పబ్లిక్ అంతా కొట్టుకుంటున్నారు, ఆగమవుతున్నారు. కేసీఆర్ గారు కూడా ఇప్పుడు బస్ యాత్ర అని చెప్పేసి జనాలకు వెళ్తా ఉన్నారు కదా, ఆ ప్రభావం ఏమైనా ఇప్పుడు బీజేపీ ఎంత పెట్టినా ఏం కాదండి. అది ఏదో మా పబ్లిక్ నామకే వస్తే తప్ప ఏం కాదు. కంపల్సరీ ఈటల రాజేందర్ గారు వస్తారు. ఎంత మెజార్టీతో వస్తారు? మంచి మెజార్టీతో వస్తాడు. అంత మెజార్టీతో వస్తాడు ఆయన. అంత మంచిగా వస్తాడు ఆయన. అట్లా ఉంది ఓపదే. ఓకే, వెల్కమ్.